నమస్తే, నేను మీ సాయిప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం స్థానిక ఎన్నికల నేపథ్యంలోని ఈరోజు ఐనవోల్ మండల్ వనమల కన్పర్తి గ్రామంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రిపిక ఎల్లస్వామి మనతోనున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. వారు గ్రామానికి ఏ అభివృద్ధి చేస్తారు అనేది. మీరు ముఖ్యంగా ఈరోజు గ్రామంలో మీరు బరిలో దిగడానికి ముఖ్య కారణం ఏంటిది? మేము బరిలో దిగడానికి ముఖ్య కారణం అంటే గత పాలకులు ఈ ఎన్నో ఏళ్ల కంచెలు ఉన్న పాలకులు గతంలో మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ మనకు సపరేట్ అయినాక చాలా అభివృద్ధి జరుగుతుందని ఆశపడి ప్రజలు ఓట్లేసినారు. దానివల్ల ఏం అభివృద్ధి అనేది జరగలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి ఇకనైనా మేలుకొని మన తెలంగాణ వచ్చినాక తర్వాత కూడా ఎందుకు ఈ డెవలప్మెంట్ జరుగుతలేదని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చిళ్ళు. దాంట్లో భాగంగా సర్పంచ్గా నన్ను కూడా బలపరచడం జరిగింది. నేను కూడా నా వంతు బాధ్యతగా గ్రామానికి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఏంటంటే సైడ్ డ్రైన్ల ప్రాబ్లం ఉంది, బడి ముఖ్యంగా స్కూళ్ళ ప్రాబ్లం ఉంది, తర్వాత దేవాల గుడి ప్రాబ్లాలు ఉన్నాయి. ఇంకా మనకు స్థానికంగా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మేము మేలుకొని మా ప్రజలంతా బలపరిచి అన్న నువ్వు ఉంటే బాగుంటుంది, మీ వెంట మేము ఉంటామని వాళ్ళంతా మాకు ఇప్పుడు ఉత్సాహంగా సహకరిస్తారు. దాంట్లో భాగంగా నేను సేవ చేయడానికే వచ్చిన. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నది, మనము అన్ని విధాల అభివృద్ధి చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ముందుకొచ్చి నిలబడడం జరిగింది. ఏంటంటే సైడ్ డ్రైన్లు మెయిన్, సీసీ రోడ్లు మెయిన్, స్కూళ్ళ ప్రాబ్లము, తర్వాత బతుకమ్మ కుంటాని, చెరువు కట్టల మరమ్మతు, శ్మశాన వాటికలు అన్నీ మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి నేను ప్రజలు గెలిపిస్తే 100% వాటిని అన్నీ చేయడానికి, నేను సేవ చేయడానికి ముందుకు వచ్చిన. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బ్యాట్ గుర్తు వచ్చింది, బ్యాట్ గుర్తు నాకు రావడం జరిగింది. దాని మీదనే నేను ప్రచారం చేస్తున్నా. అంటే గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు? 1664 ఓట్లు మినిమం ఉంటాయి. దాంట్లో అందరం తిరగడం జరుగుతుంది. 1664 10 వార్డులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకవేళ సర్పంచ్ అయితే మీరు చేసే మొదటి పని ఏంటిది? నేను సర్పంచ్ అయితే ముందుగా బడిని డెవలప్ చేస్తా, స్కూల్ అనేది డెవలప్ చేస్తా, తర్వాత సీసీ రోడ్లు, తర్వాత సైడ్ కాలువలు, తర్వాత గూడులు, ఇవంటే క్రమశిక్షణ, ఒక లైబ్రరీలు పెట్టి కూడా పిల్లలు ఏందనంటే ఇప్పుడు కొంత వేరే మత్తుకు అటు ఇటు అలవాటు అవుతారు. కాబట్టి లైబ్రరీలు కూడా పెట్టి వాళ్ళకు ఒక శిక్షణ ప్రకారంగా ఒకటి పెడదామని, గ్రంథాలయాలు అట్లాంటి స్కూల్ డెవలప్మెంటు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, ఇంకా గ్రామానికి సంబంధించిన ఇతర పనులన్నీ కూడా చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. ఓకే, మీకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కదా, వాళ్ళ 100% వాళ్ళు మీరు తప్పకుండా గెలుస్తారు, మేము చేస్తామనే ఉత్సాహాన్ని వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మేము ఆ ఉత్సాహంతో పోతున్నాం. వాళ్ళు కూడా నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది, గెలుస్తాను. ఒకవేళ మీరు గెలిచినాక మీరు ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను గ్రామానికే వినియోగిస్తారు అని ఖచ్చితంగా చెప్పగలుగుతారు? 100% మేము ఏంటంటే నిస్వార్థంగా పనిచేస్తాం. ఇప్పుడు మేము ఏ స్థాయి నుంచి వాళ్ళు ఉన్నామో పేదరికంగా, ఆ పేదరికంగా ఉన్న వాళ్ళ పరిస్థితులన్నీ నాకు తెలుసు. నేను కూడా అక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి 100% గ్రామం వచ్చిన నిధులన్నీ గ్రామ డెవలప్మెంట్కే పెడతా. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. గత ప్రభుత్వంలో చేయలేనివి, గత సర్పంచ్ చేయలేనివి మీరు చేస్తా అని హామీ ఇస్తున్నారు ప్రజలు? 100% ప్రజలకు నేను 100% హామీ ఇస్తాను. గతంలో జరిగిన పనులన్నీ ఇప్పుడు కంప్లీట్ చేయడానికే నేను ముందుకు వచ్చిన. ఓకే, ఈరోజు మీరు అభ్యర్థిగా మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు మా ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరంతా కూడా ఏదో కొంతమంది చేయలేని వాళ్ళు వచ్చి కల్లిబొల్లి మాటలు 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చినా కూడా వాళ్ళు ఏ రకంగా కూడా ప్రజలకు సేవ చేయలేదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏదో బురదజాలనికి వాళ్ళు ఏదో మాయమాటలు చెప్తారు. కాబట్టి ప్రజలు నమ్మకుండా మీరు ఒక వ్యక్తిపై నమ్మకాన్ని పెట్టి, మన తమ్ముడైతే బాగా పనిచేస్తాడని మీరు ఏదైతే నమ్మకాన్ని పెట్టి నన్ను బలపరిచిల్లో అదే నమ్మకంతో మీకు సేవ చేయడానికి నేను ముందుంటా. కాబట్టి నన్ను గెలిపించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలరని నేను మా ప్రజలను కోరుతున్నా. వాళ్ళ సపోర్ట్ కూడా మాకు అవసరం. నా వల్ల మా గ్రామ ప్రజలకు కానీ ఇంకెవరికి కానీ ఏమన్నా ఇబ్బందులు జరిగితే వాళ్ళు నన్ను క్షమించి నన్ను ముందడు తీసుకపోతే 100% వాళ్ళ మధ్యలో నేను ఉండి వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నా. చూసారు కదా, అభ్యర్థి అయితే మనతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ తను సర్పంచ్గా గెలిస్తే గత ప్రభుత్వంలో చేయలేని డెవలప్మెంటు మా ఊరికి నేను ప్రజల మనిషిగా ఉండి నిస్వార్థంగా గ్రామానికి పనిచేసి అభివృద్ధి చేస్తానని అయితే చెప్పడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తు కోటేయాలని కోరడం జరుగుతుంది.